గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. ఈ ఉదయమున దేవుడు నీతో మాట్లాడుతూ విషయం చెప్తున్నాడు. నీ జీవితపు విషయాలన్నింటిలో కూడా దేవుడు కలుగు చేసుకొని గొప్ప కార్యములు నీ గురించి చేయడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని సంగమా, ఈ ఉదయాన్న ఎంత అలసటగా ఉన్నావో నాకు తెలియదు. బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ ఉంది, ఆమె జీవితంలో అలసిపోయింది. అవును, ఈ ఉదయం అడుగుతున్నాను, నీ జీవితంలో అలసిపోయావా? నీ జీవితంలో కృంగిపోతున్నావా? ఏ విషయం కొరకు నువ్వు కృంగిపోతున్నావు? ఏ విషయం నిన్ను కృంగదిలో తీసుకెళ్ళిపోతుంది? అలాగనే ఒక స్త్రీ తన జీవితంలో కృంగిపోయింది. తనకున్న బిడ్డను పట్టుకుని అనుకుంది ఈ విధంగా, ఇక చాలు, కరువు ఎక్కువైపోతుంది, ఇక చనిపోతున్నా, చావు కబుర్లు చాలా వింటున్నాను, చావు విషయాలు చాలా వింటున్నాను, వారు చనిపోయారు, వీరు చనిపోయారు వింటున్నాను, ఇంకా చావు నా గృహాన్ని తాకక మునిపే, తటక మునిపే నేనే చనిపోతాను, నా బిడ్డను నేను కలిసి చనిపోదామని చెప్పి ఆమె తీర్మానం చేసుకొని ఆమెకున్న కొంచెం పిండి కొంచెం నూనె తీసుకెళ్ళి అప్పం చేసుకొని చచ్చిపోదని చెప్పి ఆమె కట్టెలు వేరుకోవడం వెళ్తుంది. సగం వినండి జాగ్రత్తగా. ఈరోజు నీ జీవితం పని చేసుకుంటూ నువ్వు చేస్తున్న పనిలో విసిగిపోయి పని చేస్తున్నావేమో, దేవుడు నీకు చెప్తున్నాడు, నీ పనిని ఆస్వాదించబోతున్నాడు, నీ పనిని ఆస్వాదించబోతున్నాడు. ఎలా అయితే ఆ రోజు దైవజనుడు వచ్చి కార్యం జరిగించాడో బైబిల్ చెప్తుంది, ఆ రోజుట ఒక దైవజనుడు, దేవుని ప్రవక్త ఏలియా ఆ చోటుకు వెళ్తాడు. జాగ్రత్త వినండి. అయితే ఆ రోజు ఒక ప్రవక్త, ఏలియా అనే ప్రవక్త ఆ మార్గం గుండా దేవుని బోధ వల్ల, దేవుడు చెప్పిన మాట ప్రకారం ఆ చోటు నుంచి వెళ్తాడు. సగమా, ఈమె కట్లు ఏరుకుంటుంటుంది. ఈమె బాధతో దిగులుతో ఉన్న ఒక స్త్రీ, ఇబ్బంది పడుతున్న ఒక ఆమె. అయితే సేవకుడు ఈ విధంగా చెప్తాడు, అమ్మా నాకు దహానికి కొంచెం నీరు తీసుకొస్తావా? అవునయ్యా, తీసుకొస్తారా. కొన్నిసార్లు మన గుణం, కొన్నిసార్లు మన మంచి గుణం మనల్ని మంచి విషయాల కొరకు నిలబెడుతుంది. అవును, ఒకవేళ నీలో మంచి గుణాలు ఉంటే ఆ మంచి గుణాలు ఈరోజు నీకు బాధ కలుగు చేస్తున్నట్టు అనిపిస్తున్నాయేమో, ఇంత కష్టపడుతున్నా వేస్ట్ అయిపోతుంది, ఇంత ప్రేమిస్తున్నా వేస్ట్ లేదు. నీ మంచి గుణాలు కొన్నిసార్లు నీకు మంచి చేస్తుంది. ఆ రోజు అందుకేనే కదా ఈమె అవునయ్య తీసుకొస్తాను చెప్పినప్పుడు ఆయన అంటాడు ఈ విధంగా, అయితే కొంచెం రొట్టె చేసుకొని తీసుకురా అంటే, లేవయ్యా అయితే కొంచెం పిండి ఉంది, దాంతో నీ కొరకు తీసుకుని వస్తాను. ఎంత చూడండి, ఎలాంటి స్త్రీ ఈమె, ఎలా లోబడుతున్నాము చూడండి. ఆమెకు తెలియకుండానే ఆమె మంచితనం ఒక దైవజనుడికి మేలు చేసినట్లుగా అవుతుంది. ద సేమ్ టైం ఈమె చేస్తున్న మేలుకు బదులుగా దేవుడు మేలు చేయడం ప్రారంభిస్తున్నాడు. కొన్నిసార్లు దేవుడు నీ దగ్గర కొంచెం వదులుకోగలవా అని అడుగుతాడు. నువ్వు మంచితనం కలిగి ముందుకెళ్తున్నా చూస్తాడు. ఆ మంచితనం నీకు మేలుగా దేవుడు మార్చడానికి ఇష్టపడుతున్నాడు. సగమా, నీరసించిపోయినా, చాలా దిగులు పడుతున్నామే, తన మంచితనాన్ని మాత్రం ఆపలేదు. ఈ ఉదయాన్న మంచితనం ఆపేస్తున్నావా? నువ్వు చేయాల్సిన మంచి పనులు ఆపేస్తున్నావా? ఈ లోకమునకు నువ్వు వెలుగైన దేవుని లేఖనం సెలవిస్తున్నాయి. అవును, నీవు వెలుగట, చీకటి పడిపోయిన లోకంలో, చీకటితో నిండిపోయిన లోకంలో దేవుడు నిన్ను వెలుగని పిలుచుచున్నాడు. నువ్వు వెలుగుగా దేవుడు పిలుచుచున్నాడు. ఈ ఉదయం నా దేవుడు నీకు చెప్తున్నాడు, వెలుగున నువ్వు నీ జీవితంలో గొప్ప కార్యాల కొరకు నిలబడు. నువ్వు ఎప్పుడైతే ఆ వెలుగు నీ క్రియలను, నీ మంచి పనులు బయటకు చేస్తావో, నువ్వు జనాల కొరకు మంచి మేలు చేస్తావో, దేవుడు నీకు మేలు చేయడం ప్రారంభిస్తాడు. ఆ రోజు ఏమనుకుంది, ఇంకా కొంచెం పిండి నీకు ఇచ్చేసి నా బిడ్డ నేను చనిపోదాంలే, ఇంకా అయిపోయిన జీవితం అనుకుని ముందుకు నడుచుకుని వెళ్తున్నప్పుడు ఆ సేవకుడు పిలిచి ఈ విధంగా చెప్తాడు, ఇక్కడ కరువు ఎంతకాలం ఉండబోతుందో అంతకాలం కూడా దేవుడు నిన్ను పోషించబోతున్నాడు. నీకున్న కొంచెం నూనె, కొంచెం పిండే నీవు 3.5 సంవత్సరాలు కూడా తినబోతున్నావు, తరిగిపోతుంది అని చెప్పి ఓ మాట సెలవిస్తాడు. అర్థమవుతుందా? దేవుని కార్యాలు నీలో మంచిని మరింత పెంచబోతున్నాయి. అయితే ఆమె కొంచెం ఉన్నప్పుడే ఈ దైవజనుడికి ఇచ్చింది, ఇప్పుడు అధికమవుతున్నప్పుడు ఇంకెంతమందికి ఇస్తా చెప్పండి. దేవుడు మనకిస్తున్న ప్రతిసారి మన ద్వారా మేలు చేయాలని కోరుతున్నాడు, మన ద్వారా కార్యాలు జరగాలని కోరుతున్నాడు. అట్టి కార్యాలు నీ ద్వారా దేవుడు జరిగించునుగాక. సోలిపోయావా? కృంగిపోయావా? అలసిపోయావా? ఏది నీకు బాధ కలుగు చేస్తుంది? ఈ ఉదయాన్న దేవుడు నీకు చెప్తున్నాడు, నీ అలసటని తీర్చడానికి ఇష్టపడుతున్నాడు. ఇదిగో ఈ ఉదయాన్న దేవుని మాట నీకు చెప్పబడుతుంది. నీవు మేలు అనుభవించిపోతున్నావు, దేవుని మేలు నువ్వు అనుభవించిపోతున్నావు. నీరసించిపోయి ఈమె ఒక్కసారి సంతోషపు రెక్కలు వేసుకొని ఎగరడం ప్రారంభించింది. కారణం ఏమని అడిగితే ఆమె జీవితంలో అద్భుతం దేవుడు చేశాడు. నీ జీవితంలో కూడా దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. గొప్ప అద్భుతాన్ని
నువ్వు చూడబోతున్నావు. దేవుని అద్భుతం నీకు జరగబోతుంది. ఆ కొంచెం పిండే కొంచెంగానే అధికమవుతుంది. యేసునామములో దేవుడు నీకు అధికం చేయబోతున్నాడు. నమ్ము దేవుని ప్రియ కుమారుడా, కుమార్తె. నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టడానికి ఇష్టపడినవాడు, నిన్ను లేమిలో కొరతలు అర్థం చేసుకొని ముందుకు వెళ్తున్నవాడు నీకు చెప్తున్నాడు, నేను గొప్పగా ముందు తీసుకెళ్తాను. కళ్ళు మూసుకుంటావా? ఏ ఉదయం నీ గురించి ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. నీ ప్రజలు లేమిలో కొరతలో నేను నమ్మునట్లుగా వారి నమ్మకాన్ని నీ వైపు మళ్ళించండి. ఈ 3.5 సంవత్సరాల కొరతను కొట్టివేసావు. ఈ కుటుంబానికి ఊహించిన మలుపు తిప్పావు, ఊహించిన కార్యం జరిగించావు. ఈ కుటుంబం అనేకులకు ఆహారం పెట్టినట్లుగా వీరి జీవితాన్ని మలిచావు. ఏమి జీవితంలో ఉన్న మంచి, ఏమి జీవితంలో మంచితనాన్ని తీసుకొచ్చింది, కార్యం జరిగించింది. నా తండ్రి యందు విశ్వాసం ఎవరైతే ఉంచుతారో వారి లోకంలో మంచి చేసుకుంటూ వెళ్తారు. కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, నష్టం వచ్చినా ఆగగా వెళ్తారు. నీకు వందనాలు. అట్టి విధంగా నీ బిడ్డను నింపి నడిపించబడుతుంది. నీ బిడ్డలో ఈ లోకంలో బ్రతుకు కాలమంతా కూడా నీ కొరకు నిలబడుదురుగాక, బలమైన కార్యాలు చేదురుగాక. యేసు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు గొప్ప కార్యాలు నీకు చేయబోతున్నాడు. నువ్వు చేయాల్సిన మంచి, నీలో ఉన్న ఆ దేవుడు పెడుతున్న మంచి నువ్వు చేసుకుని వెళ్ళి. God bless you. See you tomorrow.